నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సికింద్రాబాద్ జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ మోతీ సింగ్ కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు సిద్దిపేట జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత మరియు పాక్షిక అంగవైకల్య పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల ప్రయోజనాల కోసం వినియోగించకుండా ప్రైవేటు సంస్థలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. సహజ మరణ పరిహారాన్ని 5 లక్షలకు పెంచాలని, సంక్షేమ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే నియమించాలని కోరారు. అలాగే వివాహ కానుక, ప్రసూతి కానుక, వైద్య ఖర్చులు, దహన సంస్కారాల ఖర్చులు వంటి సంక్షేమ పథకాలను అర్హులైన కార్మికులకు వెంటనే అందించాలని, పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెన్యువల్ కాని లేబర్ కార్డులను యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధరించాలని, 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు నెలకు 6,000 పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్లు, గృహ వసతి, నిర్మాణ అడ్డాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లు అందించాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు మాడబోయిన నాగరాజు, కార్యదర్శి చెట్టి శ్రీనివాస్తో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థకు ఇవ్వద్దని చెప్పి ఏజెన్సీ ద్వారా కాకుండా ప్రభుత్వమే వెల్ఫేర్ బోర్డు ద్వారా నిర్వహించాలని, వారితో పాటు సహజ మరణం చెందిన వాళ్లకు 2,30,000 కాకుండా 5 లక్షలకు పెంచాలని, వారితో పాటు సిఎస్సి సంస్థ ద్వారా సేకరిస్తున్నటువంటి అనేక రకాల పద్ధతులను సిఎస్సి దుర్వినియోగం చేస్తూ ఉంది. కాబట్టి సిఎస్సి సంస్థను వెంటనే రద్దు చేయాలి. వీటితో పాటు గత ప్రభుత్వము భవన నిర్మాణ కార్మికులకు మోటార్ సైకిళ్లను ఇస్తామని ప్రకటన చేసింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉన్నా వాటి కోసము ఎక్కడా ప్రస్తావించిన పరిస్థితి లేదు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ మోటార్ సైకిల్ వెంటనే మంజూరు చేయాలి. వారితో పాటు రిటైర్మెంట్ పెన్షన్లు కూడా సంవత్సరాల తరబడి కష్టపడేటువంటి భవన నిర్మాణ కార్మికులకు రిటైర్డ్ 55 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ కూడా మంజూరు చేసే పద్ధతిలో చట్టం చేయాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికులు ఇల్లు నిర్మించుకుంటే 100% సబ్సిడీ తోటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ఈ పోరాటం మరింత తీవ్రతరం దాల్స్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.